నారా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో ఆయన మాట్లాడతాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ఇచ్చినాయి, మేము ఇచ్చినాయి కాదు. బయటికి విలేకర్ గారేమో తాపీగా తల కింద దిండు పెట్టుకుని దర్జాగా మాట్లాడతాడు. ఆయన సరే మాట్లాడితే తప్పేం లేదు. ఆళ్ళు ఒక ముఠా కాబట్టి మాట్లాడుకుంటారు. ఈ రాష్ట్రంలో కీచకులు ఎలా తెగబడుతున్నారు, ఆడపిల్లల్ని ఎలా చెరబడుతున్నారు నిన్న జరిగితే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా, మాట్లాడక్కర్లేదా? ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా, ధైర్యం చెప్పక్కర్లేదా? వీడికి ధైర్యం చెప్తాడు, శుభ్రంగా ఈ దర్జాగా మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం చెప్తాడు. ఏ అఘాయిత్యాలు జరిగిన చోట, ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట, ఏ ఆడపిల్లల మీద అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతోనా మీరు మాట్లాడారా? ధైర్యం చెప్పారా? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు? మామిడికాయలు మార్కెట్కి రైతులు రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ? జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో. మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో, రైతును రానివ్వలేదు, ట్రాక్టర్ని రానివ్వలేదు, కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది.